ఒప్పందం తూచ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే ఇరాన్పై మళ్ళీ అమెరికా దాడులు, చమురు విక్రయంపై ఆంక్షలు, ఎంఓయు ముగిసిందన్న ట్రంప్, ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ క్షిపణుల ప్రయోగం, హార్ముజులో ఖతార్, సౌదీ అరేబియా నౌకలపైన దాడులు, చిక్కుకున్న 9 భారత నౌకలు. నా దృష్టిలో కాల్పురగడం పని అయిపోయింది. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలను కొనసాగించవచ్చు, వాళ్ళు మాట్లాడతారు, కానీ అది వృధా ప్రయాసే, సమయం దండకు కావడం చేతి తప్పితే ప్రయోజనం లేదని ట్రంప్. మా దక్షిణ తీర ప్రాంతంపై అమెరికా చేసిన దాడులు తీవ్ర ఉల్లంఘనే, ఎంఓయూకు తూట్లు పడవడం అంటే ఇరాన్ విదేశాంగ శాఖ. అమెరికా ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో శాంతించిన పశ్చిమాసియా మళ్ళీ బగ్గుమంది. యుద్ధం తిరిగి ప్రారంభమైంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వైమానిక క్షిపణులు, డ్రోన్ల దాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. హార్ముజ్లో నౌకలపైన దాడులు జరిగాయి. దీంతో పాటు ఇరాన్ చమురు విక్రయం మీద అమెరికా మళ్ళీ ఆంక్షలు విధించింది. దీంతో ఒక్కసారిగా ముడి చమురు ధరలు పెరిగినాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లో కుప్పకూలినాయి. మన దేశంలో దాదాపు 9 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. బంగారం, వెండి ధరలు తగ్గినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక